సో ఆల్మోస్ట్ ఈ ట్రేడ్ ఏదైతే ఫాలో అయిందో అది మనం మిస్ అయ్యాము. బట్ చిన్న స్కాల్ప్ అయితే చేశాను సెల్లింగ్ సైడ్కి. అది అంత వర్త్ అనిపించలేదు. ఇంకోటి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫాలో అయింది నేనైతే ప్రీవియస్ వీడియోలో కూడా ఇంపార్టెన్స్ అంతగా ఇవ్వలేదు ఈ సప్లైకి. ఇవ్వాల్సింది బట్ నేను కూడా గమనించలేదు. హయ్యర్ టైం ఫ్రేమ్ ఎప్పుడైనా ఏ పర్టికులర్ టైం ఫ్రేమ్లోనైనా లోవర్ హై ఆర్ హయ్యర్ లో ఈ రెండిట్లో నేను ఫామ్ అయ్యేటప్పుడు అది ప్రాపర్ అయ్యి ఉంటే మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలని చెప్పి ఇక్కడ తెలుసుకున్నాను నేను. ఈ మిగతా ఏదైతే ఉందో అది ఇండ్యూస్మెంట్ హైయర్లో అంటే పర్టికులర్గా ఏదైతే ప్రాపర్ కాకుండా ఇంప్రాపర్గా ఉంటుందో దాన్ని అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. సో నేనైతే అది తెలుసుకున్నాను ఈరోజు. ఇది ప్రాపర్ హయ్యర్లోని ఈ లో టైం ఫ్రేమ్లో దాన్ని మిటిగేట్ చేసి అక్కడి నుంచి చేంజ్ ఆఫ్ రేట్ అయ్యి మనకి ఇంత షార్ప్ ఫాలో అయింది. ఇది ప్రీవియస్గా మెన్షన్ చేశాను కదా, ఇంతవరకు మిటిగేట్ అయ్యి ఉండేది. దాంట్లో ఇప్పుడు ఈ రోజుకి ఇంతవరకు మిటిగేషన్ అయిందని చెప్పి. సో ఇప్పుడు ఇది ఏదైతే ఫాలో ఉందో అది ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్లో 15 minutes టైం ఫ్రేమ్లో అయితే మనం బులిష్లో ఉన్నాం, లోవర్ టైం ఫ్రేమ్లో మనం బీరిష్లో ఉన్నాం, బీరిష్ ట్రేడ్స్ అలా తీసుకోవాలని చెప్పేసి. బట్ బీరిష్ ట్రేడ్లో ఎప్పుడైతే చేంజ్ ఆఫ్ రేట్ అయిందో ఇక్కడ ఈ వైట్ కలర్ లైన్తో మెన్షన్ చేశాను, చేంజ్ ఆఫ్ రేట్ అయిన తర్వాత ప్రీమియం డిస్కౌంట్ నేను ఇక్కడి నుంచి ఈ రేంజ్లో పెట్టుకున్నాను. బట్ అది ప్రీమియంలోకి వెళ్ళకుండా అక్కడి నుంచి ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే, సో అక్కడ నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి కుదరలేదు. బట్ నాకు నా అనాలిసిస్ ప్రకారం అయితే నేను అనుకునేటట్టు దీంట్లో ఈ 15 minutes టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ఇది మన లోయెస్ట్ పాయింట్ నుంచి ఇప్పుడు ఈ హై పాయింట్ వరకు రేంజ్ మార్క్ చేసుకున్నట్టయితే అందులో డిస్కౌంట్ లెవెల్కి రావాలి. సో డిస్కౌంట్ లెవెల్కి వచ్చింది. బట్ ఈ డిస్కౌంట్ లెవెల్కి వచ్చిన తర్వాత ఈ చిన్న పుల్ బ్యాక్ ఏదైతే వచ్చిందో అది వితౌట్ ఎటువంటి డిమాండ్ లేకుండా అక్కడి నుంచి ఫ్లోలో కంటిన్యూ అవుతుంది. సో మార్కెట్ ఇంకా నెగిటివిటీలోనే ఉంది. అది ఎక్కడి వరకు రావాలి అనుకున్నట్టయితే 15 minutesలో చూడండి, ప్రీవియస్ ఇక్కడ సెల్లింగ్ చేసేటోళ్ళు ఎవరైతే సెల్ చేశారో వాళ్ళు ఇప్పటికీ ఈ లాస్లోనే ఉన్నారు. మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి కంటిన్యూ అయిపోయింది మార్కెట్. సప్లై రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్ ఫాల్ స్టార్ట్ చేసింది. బట్ ఇప్పటికీ లాస్ ఏదైతే ఉందో అది ఇంకా ఎగ్జిక్యూట్ చేయలేదు. సో ఇన్ కేస్ బుల్ రన్ కంటిన్యూ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఏదైతే వీళ్ళు ఇక్కడ సెల్లింగ్ చేసిన కాంట్రాక్ట్స్ ఉంటాయో వాళ్ళని అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని అక్కడి నుంచి ట్రెండ్ కంటిన్యూ అవ్వాలి. సో నేను పర్టికులర్గా ఇది ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ ఉందో ఇక్కడ గ్యాప్ ఉంది. సో దీన్ని ఇక్కడ గ్యాప్ ఉంది, దాన్ని నేను ఫేర్ వాల్యూ గ్యాప్ కింద పెడుతున్నాను. అండ్ ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాల్సిన ఆర్డర్స్ ఉన్నాయో అది ఇక్కడ ఉంది. ఓకే, ఈ రెడ్ క్యాండిల్లో ఉంది. ఈ రెడ్ క్యాండిల్కి వచ్చిన తర్వాత ఎటువంటి అయినా సో ఈ రేంజ్ మీకు తెలిసిపోయింది. ఈ రెడ్ క్యాండిల్కి వచ్చిన తర్వాత ఈ రెడ్ క్యాండిల్ దగ్గర ఎందుకంటే ఇది డిస్కౌంట్లోనే ఉంది, ఈ లెగ్లో డిస్కౌంట్లో ఉంది. అండ్ డిస్కౌంట్లో వస్తే అందరూ బై చేయడానికనే ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో నేను ఈ పర్టికులర్ జోన్లో మార్కెట్ వచ్చిన తర్వాత ఏదైనా గ్రీన్ క్యాండిల్ కానీ అంటే ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసింది అనుకో అప్పుడు నేను బుల్లిష్ ట్రేడ్ సైడ్ వెళ్తాను. సో మార్కెట్ ఇప్పటికి ఇంకా 25 minutes ఉంది క్లోజ్ అవ్వడానికి. సో ఎవరు మార్కెట్లో ఈరోజు అయితే నేనైతే బీటీఎస్టీకి ఏమీ హోల్డ్ చేయట్లేదు పర్టికులర్గా రేపటికి. ఎందుకంటే మార్కెట్ ఎలక్షన్ అంటే ఒకరోజు సెలవు ఉంది, ఎలక్షన్ రిజల్ట్స్ కూడా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ ఏదైతే బుల్ రన్ కంటిన్యూ అవుతుందో వాళ్ళందరూ నెక్స్ట్ డేకి హోల్డ్ చేయడానికని చెప్పి ఎగ్జిక్యూట్ చేస్తారు. పర్టికులర్గా నేనైతే పీ సైడ్ వెళ్తాను. పీ సైడ్ బీటీఎస్టీకి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తాను, బట్ యాక్చువల్లీ నేను తీసుకోను. ఇంట్రెస్టెడ్ అయితే పీ సైడ్ వెళ్తాను. అది ఎక్కడి వరకు ఈ కాంట్రాక్ట్స్ వీళ్ళది సెల్ చేసే వరకు. ఇక్కడ నుంచి కాంట్రాక్ట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్పుడు ట్రెండ్ మళ్ళీ కంటిన్యూ అయితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. హోప్ ఇదే మార్కెట్లో పోస్ట్ అనాలిసిస్ కూడా. సో తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ వర్కింగ్ డే రోజే కలుద్దాం. ఓకే, ఉంటా అయితే, బాయ్ బాయ్.